యాక్చువల్గా అన్నిటికంటే మించి చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా అడగాలని ఉంది నాకు మిమ్మల్ని. అయితే ఆ రోజు నేను అనుభవించినటువంటి సంఘటన ఏదైతే ఉందో, నాలాగా ఫుల్ టైం ప్రచారకగా మీరు ఎవరైనా అవుతారా అన్నప్పుడు, అప్పటి వరకు పిల్లలందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు మీతో, మీరు చాలా ప్రశ్నలు అడిగారు, చాలా కథలు చెప్పారు, చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళందరూ కూడా. కానీ ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర నుంచి కూడా నేను అవుతాను, అట్లీస్ట్ అవ్వాలనుకుంటున్నాననే సమాధానం రాలేదు. ముఖ్యంగా నాకు ఇక్కడ 2 ప్రశ్నలు. ఫుల్ టైం ప్రచారక్ బాధ్యత ఏంటి, అండ్ అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా నేను అవుతాను అనే సమాధానం రానప్పుడు మీకేమనిపించింది? అయితే అంటే ప్రచారక యొక్క వ్యవస్థ గురించి మొదట కొంత అందరికీ తెలిస్తే మంచిది. ఖచ్చితంగా. చాలామందికి సంఘ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రచారక అనగానే ఆ పదం రెగ్యులర్ వాడే దాంట్లో ఇది కొద్దిగా ఏదో వీడు పాంప్లెట్లు పంచుకుంటాడు, లేదా పోస్టర్లు అంటిస్తాడు, లేదా పుస్తకాలు పంచుతారు, ఇలా ప్రచారం చేసే ఒక వ్యక్తులేమో అని అనుకుంటారు జనరల్. ఆ పదం జనాల్లోకి వెళ్ళింది. కానీ సంఘ నిర్మాత ఎప్పుడైతే ప్రచారక వ్యవస్థను ప్రారంభం చేశారో డాక్టర్ హెడ్గేవార్, ఇది ఒక యూనిక్ ఒక పద్ధతి కావచ్చు. ఈ ప్రచారక అన్న వ్యవస్థ అన్నది ఒక యూనిక్ పద్ధతి. అది ఎవరైతే ప్రచారకగా రావాలనుకుంటారో, అందుకనే నేను అందరికీ చెప్తుంటాను సంఘంలో 2 రకాల కార్యకర్తలు ఉంటారు అని. ఒకరు గృహస్థులు అయి ఉండి, గృహం ఉంది కాబట్టి, భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంపాదించాలి, కష్టాలు నష్టాలు భవసాగర్ అంతా ఈదవలసిందే వాళ్ళు. దాంతోపాటుగా సమాజంలో జరుగుతున్న ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న పరిస్థితులు, దానికి స్పందించి ఏదో చేయాలి అన్న మనసులో వచ్చిన దాన్ని ఆధారం చేసుకొని కొంత సమయం వాళ్ళు ఇస్తారు. కొంత అంటాం అసలుకు సమంజసం కాదు. సంఘలో ఆర్ఎస్ఎస్లో ఇప్పుడున్న కార్యకర్తలు, గృహస్థ కార్యకర్తలు ప్రచారం కంటే ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళని కూడా నేను చూశాను. అద్భుతాలు సృష్టించిన వాళ్ళని చూశాను. చాలా ఎక్కువ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రెండవ రకం ఏంటంటే ప్రచారక వ్యవస్థ. ఆఫ్టర్ ఎడ్యుకేషన్, చదువు అయిపోయింది, కానీ ఎక్కడో ఉంది దేశం గురించి నేను పని చేయాలి. పని చేయాలంటే నేను గృహస్థ కార్యకర్తల్ని కూడా చూస్తున్నాను. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎలా చేస్తున్నారో కూడా తెలుసు. ఎంత చేసినప్పటికీ వేగం పెరగాలనుకోండి, మొత్తం సమాజం గురించి అంకితమైన డాక్టర్జీ యొక్క జీవితం ఏదైతే ఉందో, అంటే డాక్టర్జీ అంటే సంఘ నిర్మాత యొక్క జీవితం, అది ప్రేరణ. ఎందుకంటే వారు అప్పట్లో ఎంబీబీఎస్ అనేవాళ్ళు కాదు, కానీ డాక్టర్ చదువు అయిపోయింది, ఎంబీబీఎస్ పూర్తి చేశారు కలకట్టాలో. అయిన తర్వాత ఆఖరికి వెళ్ళిపోతున్న సమయంలో ప్రిన్సిపాల్ గారు పిలిచారు. ఏంటంటే డాక్టర్జీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసు, చాలా పేదరికం. వాళ్ళ ఇంట్లో అసలు ఒకసారి ఛాయ్ పెట్టాలంటే పాలు చక్కెర ఏమి ఉండేది కాదు ఎవరైనా వస్తే. రెండోది, మీరు డాక్టర్జీ యొక్క బొమ్మ కూడా చూసుంటారు ఎప్పుడైనా, ఆయన కోట్ వేసుకుని కనబడతారు. అవును. ఎందుకు ఆ కోట్ వేసుకుంటారంటే లోపల ఉన్న షర్ట్ అంతా ఎప్పుడు చిరిగిపోయేదే ఉండేది. అలాంటిది ఒక కోట్ వేసుకుని బయటకు వెళ్తూ ఉండేవారు వారు. అంత పేదరికంలో ఉన్న అతను, ఆ ప్రిన్సిపాల్ గారు, నీ చదువు అయిపోతోంది, నువ్వు మంచి స్టూడెంట్వి, కాబట్టి ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చూశాను బర్మాలో, నువ్వు అక్కడ కనుక గవర్నమెంట్ హాస్పిటల్లో కనుక నువ్వు బర్మాలో ఉద్యోగం చేసుకుంటే నీకు మంచి లైఫ్ ఉంటుంది, మంచి జీతం వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్తే బాగుంటుంది అన్న అభిప్రాయం, నీ లైఫ్ మారిపోతుంది అన్నారు. డాక్టర్జీ చాలా చక్కగా మామూలుగా మాట్లాడుతూ, లేదు నా జీవితం ఇంకోటి నేను నిర్ణయించుకున్నాను, నా వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని అయితే లేదు నాకు, కాబట్టి నేను దేశం గురించి పనిచేయాలని ఉంది, దేశంలో నా లైఫ్ అంతా కూడా ఈ దేశం గురించి డెడికేట్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఆయన బ్రహ్మచారిగా ఉంటూ, ఆనాడు ప్రచారక వ్యవస్థ లేదు, కానీ వారు ప్రచారకగా బ్రహ్మచార్యంగా పాటిస్తూనే పెళ్ళి లేదు ఏం లేదు అన్నీ వదిలేసేసి యావత్ జీవితాంతం కూడా చనిపోయేంత వరకు వారు ఆ రకంగా పనిచేశారు. తర్వాత అప్పుడున్న అవసరాల దృష్టిలో పెట్టుకుని
చాలామంది అప్పుడు స్టూడెంట్ ఇంటర్ చదవటానికి వచ్చారు, అప్పుడు సంఘ శాఖకు వచ్చారు. డాక్టర్జీ వాళ్ళలోంచి మంచి మంచి వాళ్ళని వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని, నువ్వు డిగ్రీ గురించి నువ్వు నాగ్పూర్లో ఉన్నావు, ఈరోజు ఇక్కడి నుంచి నువ్వు పూణేకి వెళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి విజయవాడకి పో, ఇట్లాగా చదువు పేరుతో పంపించారు. అప్పటికి ఇంకా ప్రచార వ్యవస్థ కాలే, ఓకే, కానీ పంపించారు ఆయన. అదే పంపిన తర్వాత ఒక ఉదాహరణ చెప్తాను. ప్లీజ్. వారు ఒక యాదారావుజీ అని ఒక జ్యేష్ఠ ఇలాంటి కార్యకర్త, చిన్న పిల్లవాడు, చదువుకున్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళని ప్రచారంగా వెళ్ళమని డాక్టర్జీ అన్నారు చదువు అయిపోయిన తర్వాత. కానీ యాదారావుజీని అడగట్లే ఆయన. ఈయనకుంది నేను వెళ్ళి ఏదైనా చేయాలి, అందరినీ ప్రచారంగా పంపుతున్నారు, నన్ను పంపట్లేదని. అప్పుడు ఒక విధంగా యాదారావుజీ అది డాక్టర్జీ ఎదుర్కొండే చెప్తే, వారు పక్క వారితో చెప్తున్నారు, డాక్టర్ ఈయనతో కూడా చెప్పకుండా పక్కన వాళ్ళతో, కొంతమందిని అడగక్కర్లేదు, కొంతమందిని అడిగితే వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది సమాజ పరిస్థితి చూసుకుని వచ్చేసే వాళ్ళు ఉంటారు, అందరినీ అడగవలసిన అవసరం లేదు అన్నారు. ఇంకా నేను సూట్ కేసు పట్టుకుని కార్యాలయంకి వచ్చేసాడు ఆయన. ఇట్లాంటి ఉదాహరణలు, ఎందుకంటే సమాజాన్ని చూస్తున్నప్పుడు సమాజ అవసరాల దృష్టిలో మనకంటూ ఒక కర్తవ్యం ఉంది. భూమి మీద పుట్టే మనం, ఈ దేశంలో పుట్టామంటే ఏదో ఒక కారణం చేత పుడతాడు. ప్రతి మనిషికి ఏదో కారణం ఉంటుంది పుట్టడానికి. ఆ పుట్టింది ఎందుకోసం అని తెలుసుకున్న రోజున అతని లైఫ్లో ఒక మిషన్ స్టార్ట్ అవుతుంది. అది తెలుసుకోకపోతే సాధారణంగా నడుస్తుంది. అద్భుతం. కాబట్టి ఆ రియలైజేషన్ కావచ్చు, లేకపోతే ఆ జ్ఞానం కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, అది వచ్చింది కాబట్టి మేము ప్రచారంగా వచ్చాం. అంతకంటే గొప్పగా ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది.